వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. తెలుగు రొమాంటిక్ డ్రామా బేబీ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఆ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ను ఊపు ఊపేసిన బేబీ మూవీ మంచి వసూళ్లు అందుకొని ఓ రేంజ్లో అదరగొట్టింది. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. సినిమాలో హీరోగా అనుకున్న నటుడు బాబిల్ ఖాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. తాజాగా బేబీ హిందీ రీమేక్ కు బ్రేకులు పడ్డాయి. ఆ బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు సాయి రాజేష్. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు గానీ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది. ప్రముఖ వర్సటైల్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ గా మూవీ స్టార్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు బాబిల్ ఖాన్ బేబీ హిందీ రీమేక్ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తాజాగా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ తో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకున్నానని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు అది పాసిబుల్ కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం తాను బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయి రాజేష్ అండ్ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు. ఆ తరువాత సాయి రాజేష్ పై ఉన్న తన ప్రేమను షేర్ చేసుకున్నారు. తమ మధ్య అపారమైన లవ్ ఉందని తెలిపారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా కలిసి పని చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాబిల్ ఖాన్ పోస్ట్కు సాయి రాజేష్ రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో నోటు విడుదల చేసి తాను ఇప్పటి వరకు చూసిన కలిసిన టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో బాబిల్ ఖాన్ ఒకరని కొనియాడారు. కొంతకాలం పాటు ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. బాబిల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తప్పకుండా ఇంకోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తామని నోట్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమాకు ఎక్కువగా కాలేజ్ విద్యార్థులు, యువకులు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం అమ్మాయిలు ఎలా ఉన్నారో ఈ సినిమాలో స్పష్టంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.